మానే తల బాదుకుంటున్నాం మేము ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. శ్రీశక్తి పేరిట ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కలిగిస్తూ ఒక మొన్ననే కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నెల కావస్తుంది. అయితే ఈ మహిళలను ఆధారంగా చేసుకొని చాలా మంది ఆటో కార్మికులు తమ జీవనోపాధి కొనసాగిస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ ఆటోలు ఎక్కేదంతా కూడా ఎక్కువ మహిళలే ఉపయోగించుకుంటారు. సో ఆ మహిళలు ఎక్కడం ద్వారా ఈ ఆటో కార్మికులు మన జీవనోపాధి అంటే వాళ్ళ పొట్టకూటి నింపుకుంటుంటారు. అయితే ఉచిత బస్ పథకం పెట్టి నెల కావస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో కార్మికుల పరిస్థితి ఎలా ఉందో వారి మాటలో విందాం. ప్రస్తుతం మనం మంగళగిరి అంటే నారా లోకేష్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి మంగళగిరి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నాము. ఈ రోడ్లో అటు విజయవాడ వెళ్ళేటువంటి ఆటోలు, అదేవిధంగా గుంటూరుకు వెళ్ళేటువంటి ఆటోలు, చాలా మంది ఇక్కడ కార్మికులు ఉన్నారు. డ్రైవర్ అందరూ కూడా అసలు చాలా ఇబ్బంది అవుతుందని అయితే చెప్పడం జరిగింది. ఉదయం 8 గంటలకు వచ్చినాము, ఇప్పుడు కూడా కస్టమర్ కూడా ఎవరు ఎక్క కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పడం జరిగింది. సో వారి మాటలో విన్నాము. అయితే నెల కావస్తుంది. ఈ నెల రోజుల ప్రయాణంలో ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉందో మాట్లాడదాం. అంటే నమస్తే, మీ పేరు? సాంతరావు. ఎక్కడ మేము ఏ ఊరు? మీరు మంగళగిరినా? ఇప్పుడు ఉచిత బస్సు పథకం చేయడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం. నెల కావస్తుంది. ఎట్లా ఉంది మీ ఆటో కార్మికుల పరిస్థితి? బాగా ఇబ్బందిగా ఉంది. ఈ జనం ఎక్కట్లేదు. బస్సు వచ్చిన వాళ్ళు కూడా బస్సు రాగానే బస్సు వచ్చి దిగి వెళ్ళిపోతున్నారు. ఏముంది సర్వీస్ ఏముంటుంది. రోజుకి మా ద్వారా 4 ట్రిప్పులు వేసేవాళ్ళు. 2 ట్రిప్పులు కూడా పడతల్లా. పొద్దున్న సాయంత్రం 2 ట్రిప్పులు కూడా పడతల్లా. వెళ్ళాక 200 300 ఎక్కువ ఇల్లు వస్తే 300 అవుతుంది. అంటే గతంలో ఎన్ని వచ్చేది అమౌంట్ ఇప్పుడు ఎట్లా వస్తుంది? గతంలో 1500 తోలేవాళ్ళం ఉన్నాయి. 1500 వచ్చేది. 1500 తోలేవాళ్ళం. 600 కూడా తోలేకపోతున్నాం. ఎట్లా బాగా ఇబ్బంది అవుతుంది? ఫైనాన్స్లు ఉంటాయి, ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం. బస్సులు 8 ఫైనాన్స్ ఉంది. ఈ సిఎన్జి బళ్ళకి అయితే 11 ఫైనాన్స్ ఏముంది. ఫైనాన్స్ వాళ్ళకి చెప్పండి. ఆర్డర్కి ఒక బళ్ళు వెళ్ళిపోయి ఫైనాన్స్ వాళ్ళకి. ఇంకా కద్మా బళ్ళు కూడా ఒక నెల వెళ్ళిపోయి. ఓకే, అసలు ఇప్పుడు ఏం మిగట్లేదు డబ్బులు కూడా. చూస్తున్నారు కదా, నిర్మానుష్యంగా ఉంది. అది చాలా సమయం అవుతుంది. ఎక్కడ మరి మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం తరపున? అంటే మీకు ప్రభుత్వం తరపున మీకు నెలకు కానీ సంవత్సరం కానీ ఇంత ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందా? ఆటో కార్మికులకు అంటే ఉచిత బస్సు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీకు ఆటో కార్మికుల కోసం నెలకు లేదా సంవత్సరానికి ఇట్లా ఇస్తామని చెప్పేసి ఏదైనా జీవో లాంటి పాస్ చేయడం జరిగిందా అని చెప్పడం? మీకు తెలియదు. నేను చెప్పండి, మాకు చెప్పండి. మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. కొద్దిగా 10 బస్సులను తగ్గితే మాకైనా 10 బళ్ళు లోడ్ అవుతాయి. ఓకే, అది పథకం పెట్టాక తీసుకోకూడదు. కానీ ఏదైనా కొద్దిగా 10 బస్సులు ఉన్నాయి, 2-3 బస్సులు తగ్గిస్తే బాగా కొద్దిగా లోడ్ అవుతాయి. మేము కూడా జీవనం అవ్వదు జరిగింది. ఓకే, ఆయన ఇచ్చే వాళ్ళు ఇచ్చినా మా అయితే 10,000 ఇస్తాం. ఈ మాకేం సరిపోతుంది. టిఫిన్ ఖర్చు కదా రావు. రోజుకి 15,000 అవుతా అని అన్నారు. కానీ రోజుకి 50 రూపాయలు టిఫిన్ ఖర్చుకి అవుతాయి. 100 రూపాయలు ఏం గిట్టుబాటు అవుతుంది. పిల్లలు మేము బాగా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్ ఏంటి, మా పరిస్థితి ఏంటి, మేము ఎట్ట బతకాలి? అంటే ఉచిత బస్సు మీరు వద్దనట్లేదు, పెట్టనివ్వండి. కాబట్టి బస్సు తగ్గిస్తే మాకు పెట్టడానికి తీసుకోకూడదు. కండి దానివల్ల ఏదైనా మాకు కూడా ఏదో జీవనోపాధి కొద్ది బస్సులు తగ్గించి మాకు ఆయన వేసేది మాకు దేనికి సార్ ఎవరు వేసినా అందరికి ఎప్పిలేరు కదా. దాని తగ్గట్టుగా ఏదైనా బస్సులు తగ్గిస్తే మాకు కూడా కొంచెం సర్వీస్ అవుతా ఉంటుంది. బస్సులు తగ్గిస్తే మీకు కూడా పుట్టగుడికి ఉంటుంది. మాకు సంవత్సరం వరకు వెళ్ళాం కదా. ఏదైనా మాకు రక్షణ మేము తిరిగితే రూపాయి వచ్చింది మాకు. అంటే చాలా మంది కూడా మీ ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం రావాలని చెప్పి చాలా మంది ఓటేసిన వాళ్ళు ఉన్నారు. వేసాం, మేమే వేసాం. ఓటు ఎక్కువ నేనే వేసాను. సో మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వం అయితే కాస్త బస్సులు తగ్గించి. ఉచిత బస్సు స్టార్ట్ చేసి నెల అవుతుంది కదా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? దారుణంగా ఉంది. ఉచిత తీయడమే బెస్ట్. మరి దారుణం అసలు ఎదువరకైనా బాగుంటది. ఇప్పుడు అసలు ఏం లేదు సర్వీస్. అంటే గతంలో ఎన్ని డబ్బులు సంపాదించారు? 2,000 సంపాదించామండి. ఇప్పుడు వచ్చేసి 800-1000 రూపాయలు అలాగా. సో ఇందాక అక్కడ మాట్లాడినాం కదా, చాలా మంది అదే చెప్తున్నారు ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. అంటే ఫ్రీ బస్సు ఉండనివ్వండి, కాకపోతే కొన్ని బస్సులు తగ్గిస్తే మా ఆటో కార్మికులకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు బాబురావు. ఏ ఊరన్నా మీది? కాదు.
కాకినాడ కాదా ఎట్లుందన్న ఫ్రీ బస్సు వచ్చి నెల అవుతుంది, ఎట్లుంది పరిస్థితి? ఫ్రీ బస్ వచ్చినట్టు వద్దు, మాకు కష్టంగా ఉంది. కొంచెం బస్సులు తగ్గించి ఈ ఇన్సూరెన్స్ బ్రేకులు చలనాలు పెరిగిపోయినాయి, అవి తగ్గితే కొంచెమైనా కొద్దిగా కవర్ అప్ అవుతాం. దానివల్ల మళ్ళీ ఇన్సూరెన్స్ మళ్ళీ ఫ్రీ బస్సులు పెట్టినాక బ్రేకులు చేపియాలంటే కొంచెం కష్టంగానే ఉంది. రోజుకి 500 ఇంట్లో తీసుకెళ్తే చాలుతరా. ఈ ఫ్రీ బస్సులు పెట్టినాక ఈ ఆల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. దానివల్ల మాకేంటంటే కొంచెం బస్సులు తగ్గిస్తే దానివల్ల మేము డెవలప్ అవుతాం. అంటే గతంలో ఎంత డబ్బులు సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు? ఆటో వాడు ఎంత అని చెప్పలేడు, వారసులు చెప్పలేడు. వాడు తోలుకున్న వాడికినే పెట్టి వాడు తోలుకున్న సజెషన్ కూడా చెప్తాడు, కానీ ఎంత అని ఎవడు ఆటో వాడు చెప్పలేడు. కాబట్టి ఏంటంటే బస్సు లేనప్పుడు వాడు కుటుంబ జీవనం జరిగేది. ఇప్పుడు కిస్తీలు కట్టాలన్నా 12,000 11,000 కిస్తీ. ఇంటనే జరుపుకుంటాడా, కిస్తీలు కట్టుకుంటాడా? కట్టలేడు కదా. అందువల్ల కొద్దిగా బస్సులు తగ్గించారనుకో మాకు కూడా కొద్దిగా డెవలప్ అవుతాం. అంటే మామూలుగా మీకు ఆటో ఎక్కేది చాలా మంది మహిళలు ఎక్కుతారు. సో మహిళలకు ఇప్పుడు ఉచిత బస్సు పథకం పెట్టుకోవడంలో ఇప్పుడు నేను చూసాను చాలా మంది, 1 గంట అవుతుంది, ఎవరు చూసినా కూడా అంటే మీతో వాదింపు చేస్తున్నారు. బస్సు ఎక్కితే ఫ్రీ అనే కదా, మీ ఆటో ఎందుకు ఎక్కాలని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కితేనే మాకు జీవనాధారం. వాళ్ళు పెడితేనే మా కూడు. వాళ్ళు లేనప్పుడు మేము ఎంత రోడ్డు ఎక్కినా కానీ ఏది చేసినా కానీ మాకేం ఉండదు కదా. అందువల్ల మాకు ఈ బస్సు కొద్దిగా తగ్గించారనుకో దానివల్ల కొద్దిగా జీవనాధారం మాకు పెరిగిద్ది. మాకు కూడా సుఖ సంతోషాలు అనేది అందరికి ఒక ఆటో కార్మికుడికి ఉంటుంది. మరికొంతమంది ఉన్నారు కార్మికులు, ఆటో కార్మికులు. అన్న నమస్తే, మీ పేరు? సురేష్ నా పేరు. ఎప్పటి నడుపుతున్నారు ఆటో? 20 సంవత్సరాలు వెళ్తాను. 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంటే ఇదే నీకు జీవనాధారం, పుట్టకూడ అంతా ఇదే నీకు? ఇదే రెండో పని నాకు తెలియదు, ఓన్లీ డ్రైవింగ్. మరి ఇప్పుడు ఉచిత బస్సు పథకం పెట్టిన నెల అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఈ జనం ఆడవాళ్ళంతా ఆధార్ కార్డులు తీసుకొని బస్సు ఎక్కుతున్నారు. 4-5 ఉన్నా సరే ఆటోలో జనం కనపడతలా. 4 ఎక్కమన్నా ఎక్కట్లా. ఓకే. చాలా దారుణంగా ఉంది. ఆయిల్ కొట్టుకొని 300 తోలాలంటే చాలా కష్టంగా ఉంది ఈ రోజు. ఓకే. అంటే గతంలో ఎంత వచ్చే డబ్బులు ఇప్పుడు ఎంత మిగులుతున్నాయి? గతంలో ఆయిల్ అయిపోయి 700 అలా హ్యాపీగా ఉండేది. ఇంటికి కూలిపాటు తీసుకెళ్లే వాళ్ళం 700. ఇప్పుడు ఆయిల్ 300 తీసుకెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. బాగా సిన్సియర్ గా తోలితేనే. ఇదివరకు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండేది, ఇప్పుడు రెస్ట్ కూడా లేదు. వచ్చిన దగ్గర నుంచి 100% కాసుకొని ఉంటేనే దాని కిరాయి తగిలితే ఆ రోజు హ్యాపీ, లేకపోతే అంతే సంగతి. అంటే మీరు ఎక్కువ మహిళలను బేస్ చేసుకుని ఆటో నడుపుతుంది, ఎందుకంటే మీరు ఎక్కువ మహిళలే. ఉచిత బస్సు వల్ల మహిళలు ఇప్పుడు నేను చూసాను గంట అవుతుంది ఇక్కడ, ఎవరు కూడా ఇటు రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేస్తే మీకు ఆటో నిండుతుంది ఇక్కడ? గంట పడుతుంది, ఒక్కోసారి గంట పడుతుంది. ఇక చేసేదే ఉంది. ఆటో 15 కిస్తీలు ఉన్నాయి. కిస్తీలు దొరికినాక ఇక ఆటోలు వదిలే పని లేదు. ఇక ఇదే ఏదో ఒక రకంగా బతకాలి ఇదే విధంగా. ప్రభుత్వం ఏం కోరుకుంటారు మీరు చెప్పండి? అంటే మీ ఆటో తరఫున మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? ఏమీ లేదు, ఆర్టీసీ బస్సులకు ఇచ్చినట్టు మాకు కూడా కొన్నిటికి ఫ్రీగా పెట్టిస్తే ఆటోల్ని ఫ్రీగా తోలమంటే మేము కూడా హ్యాపీగా తోలుతాము. బస్సు లాగానే మేము కూడా జనాలు ఫ్రీగా తోలుతాం. ఏది ఎయిమ్స్ కానీ ఎన్ఆర్ఐ కానీ అలాంటి చూడ ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన అది చాలా ఇబ్బంది అవుతుంది. బాగా ఇబ్బంది. ఇక్కడ మరికొంతమంది కార్మికులు ఉన్నారు, ఆటో కార్మికులకు. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు ప్రసాద్. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది ఊరే. ఏంది ఎట్లా నెల కావస్తుంది ఉచిత బస్సులు పెట్టి, ఎట్లా ఉంది మీ ఆటో కార్మికుల పరిస్థితి? 3 నెలలు బస్సు పెట్టి కూడా 5 నెలల దాకా అయింది బస్సు. ఆ ఫ్రీ బస్సుకే అల్లాడుతున్నాం. మళ్ళీ ఈ బస్సులు కూడా ఫ్రీ బస్సులు పెట్టేశారు. ఫ్రీ బస్సులు పెడితే మాకేం ఉండట్లా. ఆ బస్సులు కూడా తీసుకొని తేడా పెడతారు బస్సులు, మాకు ఉండట్లా. సో అది కాక ఇప్పుడు ఏఎంసీ కూడా ఫ్రీ బస్ పెట్టేసి, ఫ్రీ ఏఎంసీ కూడా ఫ్రీ బస్సు పెట్టేశారు. దానికి కూడా లేడీస్ మామూలు బస్సులు కూడా వెళ్తున్నారు, పార్టీ సేవలు తిరుగుతున్నాయి. దానికి కూడా మాకేమో 40 బళ్ళు ఉన్నాయి ఇక్కడ. 40 బళ్ళకి ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వెళ్తుందో తెలియదు, ఎప్పటికి వెళ్తుందో తెలియదు. అది అంటే మీరు ఆటో డ్రైవర్లు ఎవరైనా సరే ఎక్కువ బేస్ చేసుకుని నడిపేది మహిళలను ఉద్దేశించి, ఎందుకంటే మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి. సో ఇప్పుడు మొత్తం ఫ్రీ అయ్యేసరికి మీకు గండి కొట్టినట్టే ఉంది. మాకు ఆదాయం ఉండట్లా. అది బండికి వచ్చేసరికి 11,000 10,000 కిస్తీలు ఉన్నాయి. ఈయనేమో నెలకు 15,000, సంవత్సరానికి 15,000 అంటే ఈ బస్సులు పెట్టక ముందే జగనే వేసాడు ఆల్రెడీ 10,000. ఇంక ఈయన చేసింది ఏమీ లేదు మాకు. అది మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? కోరుకున్నది ఏముంది, ఆ ఫ్రీ బస్సులు తీసేస్తే సరిపోయింది. ఫ్రీ బస్సులు ప్రభుత్వానికి దానికి భారమేగా, అది మా మీదేగా భారం కూడా పడేది, జనాల మీదేగా భారం వేసేది. ఆ ఫ్రీ బస్సులు గీసిన వాళ్ళ జేబులో సొమ్మేం పెట్టరు, జనాల మీదే. నిత్యావసర వస్తువులు ఏమన్నా తగ్గిచ్చే రేట్లు ఇది అవుతారు. ఆ ఫ్రీ బస్సులు పెట్టదు కదా, ఎయిమ్స్ కి బస్సు వెళ్తుంది. మీరు నాతో మాట్లాడిన చెప్పి 3 బస్సులు వెళ్ళి ఇప్పుడు ఫ్రీ బస్సు ఒకటి వెళ్ళింది తిప్పి. ఆటో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నాం మేము, మరీ ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పొద్దున్న వచ్చాము, ఇప్పుడు 100 రూపాయలు తోలా నేను బండి ఆడబెట్టి కూర్చొని.
అదే చూస్తున్నా చాలా సేపు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి. ఇక్కడే కూర్చొని ఉంటాం మేము. అది ఇక్కడే సాయంత్రం 9 గంటల దాకా ఇక్కడే ఉంటాం. అద్దె తోళ్ళు 150, 100 మిగిలితే లేకపోతే లేదు. ఇది తప్ప ఏం చేయలేము. ఇది అంటే ఎవరు కూడా అదే చెప్తున్నారు. నా మీ పేరు జానీ. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ మీరు? స్థితి బాగా ఇది ఇబ్బందిగానే ఉంది. మేము 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఎయిమ్స్ హాస్పిటల్ స్టార్ట్ అయిన కాడి నుంచి పెట్టుకోండి. ఓకే. ఈ ఫ్రీ బస్సులు కాక ఎయిమ్స్ ఫ్రీ బస్సు ఇక్కడే పెడతాడు తీసుకొచ్చి. ఈ పక్క ఈ ఫ్రీ బస్సులు ఎయిమ్స్ కింద ఫ్రీ బస్సు చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ కూడా వాళ్ళు ఇక్కడే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ స్టాండ్ కింద దగ్గర 35 బళ్ళు, 35-40 బళ్ళు దాకా ఉండేవి మాయి. ఇంతకు ముందు బాగానే ఉండేది. ఇప్పుడు ఎయిమ్స్ కి సంబంధించి ఫ్రీ బస్సు ఒకటి, మళ్ళీ ఈ ఫ్రీ బస్సులు ఇక మా ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది పడతాం. గతంలో ఎంత మిగిలి ఇప్పుడు ఎంత మిగులుతున్నట్టు? గతంలో బాగానే ఉండేది. ఇప్పుడు ఏం మిగులుతున్నాయి? తోలితేనే కదా మిగిలేదు. అంత బస్సులకి వెళ్తున్నారు. ఇటు ఈ ఫ్రీ బస్సు, ఇటు ఈ ఫ్రీ బస్సు. ఇక మా బళ్ళు ఎక్కేది ఎవరు? ఫ్రీ బస్ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెడతాడు. పక్కనే ఇక్కడ అక్కడ పెడతాడు. మరి మీ ఆటో కార్మికులు ఎప్పుడైనా అడిగిరా ప్రభుత్వానికి కానీ లేదు మీ యూనియన్ తరపున? అంటే మీ యూనియన్ తరపున ఏమన్నా అడగడం? వాళ్ళకి మేము నచ్చ చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే ఇలా లేకుండా చేయాలనే సిద్ధాంతం మీదే ఉన్నారు. అది నేను ఇప్పటికి 38 సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్, 92 నుంచి ఎప్పుడు ఇబ్బంది పడలే, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అంటే జనాలు ఎక్కడైనా సరే బస్సుల తర్వాత ఎక్కువ ఆటోలనే. అవును, పిలిస్తే ఆధార్ కార్డులు చూపిస్తున్నారు. ఇక్కడే ఉన్నారు. ఇది హ్యాండ్లూమ్ హౌస్ల కాడికి మాట్లాడే లోపు ఒక ఫోన్ బుక్ చేసేసింది. అది కూడా 100 రూపాయలు ఇస్తారు, వాళ్ళు బుక్ చేశారు. 2.5 కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడికి హ్యాండ్లూమ్ హౌస్లకి. మాట్లాడుకుంటేనే నేను ఏడుకొచ్చి వాళ్ళు ఆన్లైన్ బుక్ చేశారు. 60 రూపాయలు 50 రూపాయలు పడింది వాళ్ళకి. మీరు చాలా మంది కూడా కుటుంబ ప్రభుత్వాన్ని కోటేసిన వాళ్ళు వేసాము. అదే ఎందుకు వేసామా అనేది తల బాదుకుంటాం మేము ఇక్కడ. ఆయన సభ్యుడే, నేను సభ్యుడిని, తెలుగుదేశం సభ్యులమే. మాకు సభ్యత్వాలు ఉన్నాయి. లాభం ఏముంది? మాకు పోయి మేము తవ్వుకున్నామేమో అనిపిస్తుంది. అది తగ్గిస్తే బాగుండిద్ది అన్న. ఇప్పుడు అన్ని ప్రతిదీ ఫ్రీ కాకుండా కొన్ని పెట్టి కొన్ని తగ్గిస్తే బాగుండేది. మాకు కూడా ఇది అన్ని ఫ్రీ అయ్యేసరికి ఇబ్బందిగానే. ఉచిత బస్సు ఉండనిచ్చి ఒకవేళ మీ ఆటో కార్మికులకు నెలకు లేదా సంవత్సరాలకి ఇంత ఇవ్వమంటే ఎంత అడుగుతారు? అంటే అట్లా ఇస్తే ఓకేనా మీకు? అంత మేము డిక్లేర్ చేయలే. ఇంకా ఆయన వచ్చి 10,000 వేసాడు జగన్. అప్పుడే ఫ్రీ బస్సులు లేవు. లేనప్పుడే ఆయన 10,000 వేసాడు సార్. ఇప్పుడు ఈయన 15,000 కానుకంట, దసరా కానుకంట. ఇప్పుడు సంవత్సరానికి 15,000 పడిపోయింది. మీరందరూ అన్నా క్యాంటీన్కి వెళ్ళి తిని పడుకోండి అన్నట్టుగా వేసారు. టిఫిన్ చేద్దాం కూడా 100 రూపాయలు అవుతున్నాయి మినిమం. అవుతున్నాయి. ఇప్పుడు మేము భోజనానికి కూడా వెళ్ళకుండా కడుపులు కాల్చుకుని కూర్చుంటాం. గతంలో రెస్ట్ కూడా టైం ఉండదు, ఇప్పుడు అది కూడా లేదు. పెట్టుకొని వెళ్ళు ట్రిప్ అనే వాళ్ళమే ఇప్పుడు ఎగబడి అయితే కానీ రావట్లా. అది ఎగబడి మేము పాగులాడినా కానీ ఎవరు ఎక్కట్లా. ఇప్పుడు ఒక్క బండి లోడ్ చేస్తాను మొత్తం నిలబడి పిలుస్తాం ఏమ్స్ అని. అక్కడ దాకా వస్తారు, ఆ బస్సు అక్కడ కనబడింది, ఆ బస్సు కూడా పరిగెత్తారు. గతంలో డైరెక్ట్ వచ్చి వాళ్ళు కూర్చునే వాళ్ళు. కూర్చొని అడుక్కోవాల్సిన అవసరం అడుక్కున్నా రావట్లేదుగా. 100 ఇళ్ళు అడుక్కుంటే ఒక్కళ్ళు వేస్తారా, మేమే అడుక్కుంటున్నామయ్యా అంటారు చూడు. ఆ టైప్ అయిపోయింది పరిస్థితి. సో అది అంటే ఆటో కార్మికులు చెప్పిన కూడా న్యాయం ఉంది. వీళ్ళందరూ కూడా కుటుంబ ప్రభుత్వం ఓడేసిన వాళ్ళంట. చాలా మంది కూడా టీడీపీలో సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఉచిత బస్సు వల్ల అటు ప్రభుత్వానికి భారం అవుతుంది, మళ్ళీ అది ఆ జనాల మీదకే వెళ్తుంది ఆ భారం అంతా కూడా. దానివల్ల ప్రభుత్వానికి లాస్, అదేవిధంగా ఇటు ఆటో కార్మికులు లాస్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిందలో కూడా చాలా న్యాయం ఉందని చెప్పుకోవాలి. గతంలో డబ్బులు మిగిలేవి అంట, ఇప్పుడు అసలు కనీసం ఆటో ఎక్కానమ్మా అంటే మహిళలందరూ వచ్చి కూడా ఆధార్ కార్డు చూపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డాయి. ఎందుకంటే మహిళలు బస్సు తర్వాత ఎక్కువ నమ్మేది ఆటోలనే. ఆటో డ్రైవర్లు అన్నలు ఆటో ఎక్కితే వాళ్ళు క్షేమంగా చెల్లెలాగా అక్కల్లాగా మమ్మల్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర సురక్షితంగా దించుతారని చెప్పేసి ఒక నమ్మకం ఆటో అనాలంటే ఒక నమ్మకం ఏర్పడి జనాలలో మొత్తం. సో అలాంటి మహిళలు ఎవరు కూడా ప్రస్తుతం ఆటో ఎక్కక ఆటో కార్మికుల పరిస్థితి దినదినం గణంగా మారిందంట. పుట్టకూటి కోసం చేసుకున్నటువంటి ఈ వృత్తిని ఎంచుకుంటే రూపాయి కూడా మిగట్లేదట. పొద్దు నుండి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఇదే స్టాండ్ లో నిలిచి ఉంటున్నారట, కానీ ఎవరు కూడా ఎక్కట్లేదు. సో మరొకసారి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒకసారి మీరు పునరాలోచన చేయండి. మీరు ఫ్రీ బస్సు పథకం పెట్టండి. దాంతో పాటుగా ఆటో కార్మికులకు వీరికి మైనస్ కాకుండా వీరికి ఎలా చేస్తే బాగుంటుంది అన్నలకు అనేది చూసుకొని మరొకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది విషయం టీవీ ఆలోచన.
సో మొత్తానికి ఇది 1 month గా వస్తుంది ఇప్పుడు ఈ బస్సు ఉచిత బస్సు పథకం పెట్టి. దీనివల్ల ఎలా ఉంది అని చెప్పేసి మనం పబ్లిక్ దాకా రావడం జరిగింది. ఆటో అన్నలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, తినడానికి తిండి లేకుండా గడుపుతున్నాం అని చెప్పేసి అయితే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ అయితే మన విషయం టీవీతో పంచుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిడ్డతో అనిల్, విషయం టీవీ, మంగళగిరి నుండి.